చంపడానికి చాలా మంది తయారైన విషయాన్ని, క్రీస్తు కొరకు చంపితే చాలా మంది సిద్ధమైన విషయాన్ని మేము తెలియజేయడానికి ఈ రోజుకి నిల్చున్నాం. సుమారు 70 మందిని చంపుతూ ఉన్న లిస్టు విడుదల చేశారు. అందులో మన మధ్య ఉన్న హనీ జాన్సన్ గారిని కూడా, మన విశాఖపట్నం ఉన్న హనీ జాన్సన్ గారిని కూడా నిన్ను చంపుతాం, ఆ లిస్టులో నువ్వు ఉన్నావని చెప్పడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో కూడా కాల్ చేశారు, చాలా కాల్స్ వస్తున్నాయి. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. దేవునికి హల్లెలూయా చెప్దాం. మరొకసారి చెప్దాం. దేవుడికి మహిమ కలుగుగా. 2 మాటలు నేను చెప్తాను, జాగ్రత్తగా వినాలి. మన పెద్దలందరూ కూడా చాలా మంచి సంగతులు చెప్పారు. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మీ అందరిలో మంట ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చారు, అవునా కాదా? గట్టిగా చెప్పండి, మీ మనసులో మంట ఉందా లేదా? వెనకాల వాళ్ళు చెప్పండి, గట్టిగా ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చారు. ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు చాలా ఆటంకాలు జరిగాయి, అయినప్పటికీ కూడా దేవుడు దిగ్విజయంగా జరిగించినందుకు దేవుడికి మహిమ కలుగుగాక. అన్ని విషయాల్లో దేవుడే మనకు తోడే నడిపించారు. ఇకపోతే ప్రవీణ్ పగడాల గారి విషయం 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. గత సంవత్సరం చనిపోక ముందు 2 వారాల క్రితం ఆయనతో నేను మాట్లాడడం జరిగింది ఒక విషయమై. చనిపోక ముందు కలవలసిన పని ఉంది, కానీ చనిపోయిన తర్వాత నేను హైదరాబాద్లో కలిసి చాలా బాధపడ్డాను. ఆయన చూశాక చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, చనిపోయిన ఆ వ్యక్తి క్యారెక్టర్ని అసాసినేషన్ చేసి ఈ వ్యక్తి ఎలాంటివాడు అని చెప్పడానికి ప్రయత్నించినప్పుడు క్రైస్తవ సమాజంలో ఒక్కరు కూడా ఒప్పుకోలేదు. అందరు బట్టి దేవుడికే మహిమ కలుగుగాక. ఎందుకంటే క్రైస్తవ సమాజం దేవుడిని నమ్మిన తర్వాత ఒక సేవకుడు ఎలా ఉంటారో మనందరికీ తెలుసు. ఆ సేవకుడు ఈరోజు మన మధ్యలో లేడు. మంచి అపాలజిస్ట్ ఆయన డాక్టర్ ప్రవీణ్ పగడాల గారు. మరణంతో చాలా మంది సంబరాలు చేసుకున్నారు, ఎక్కడితో వీడి పని అయిపోయిందని. యేసుక్రీస్తు కూడా అలాగే చనిపోయినప్పుడు ఎక్కడితో పని అయిపోయింది అనుకున్నారు, కానీ మృత్యుంజయుడే తిరిగి లేచిన తర్వాత ప్రపంచాన్ని గడగడలాడించాడు ఆయన. అలాగే క్రైస్తవుడు మరణం ముగింపు కాదు, ప్రారంభం అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. పౌలు గారిని జ్ఞాపకం చేస్తాను, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. 70 మంది పేర్లలో నేను కూడా ఉన్నానంటే దేవుడికి వందనాలు. నా కోసం ప్రార్థన చేయండి. ఆ అవకాశం వస్తే నేను ఆనందంగా ప్రభు కోసం వెళ్ళిపోతాను. దేవుడు అవకాశం ఇచ్చినంత వరకు మనం సంఘటితంగా ఉందాం, ఒక్కటవుదాం. ఎన్నో సమస్యలు వైజాగ్ క్రైస్తవ్యానికి ఉన్నాయి, అవన్నీ కూడా పెద్దలతో మాట్లాడారు. బరియల్ గ్రౌండ్ కానివ్వండి, చర్చల విషయంలో కానివ్వండి, చాలా మనకి కావాలి అవన్నిటి విషయమై. మరి భవిష్యత్తులో సిఎంసి టీం తరఫున మేమందరం మీ కొరకు పోరాడాలని ముందుకు వచ్చాం. మీ అందరూ చేయి కలిపితే క్రైస్తవ ఫలాలు విశాఖపట్నంలో చూస్తాం. గతంలో చాలా మంది సేవా పరిచర్య చేసి ఎందరో ఈ గడ్డ మీద అడుగు పెట్టారు. మరి ఈ గడ్డ అందుకే దీవింపబడ్డది. ఇది విశాఖపట్నం కాదు, విశ్వాసుల పట్నం. ఇది ఈ విశాఖపట్నంలో ఏది జరిగినా, మరలా చెప్తాను, ఏది జరిగినా చాలా అద్భుతంగా దేవుడు చేస్తాడు. నేను జైలుకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇక్కడే ప్రారంభించారు ర్యాలీ, ప్రపంచవ్యాప్తంగా అందరూ చేశారు. గుర్తుపెట్టుకోండి, విశాఖపట్నంకి అంత గొప్ప చరిత్ర ఉంది. విశాఖపట్నం ఉన్న క్రైస్తవులందరూ ఒకటవుదాం. విశాఖపట్నంలో ఈ యొక్క కార్యక్రమం చేసి మేము పిలిపిస్తే ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? శ్రీకాకుళం, విజయనగరం, మరి ఈ యొక్క రాష్ట్ర నలుమూల నుంచి కార్యక్రమంలో వచ్చిన వారందరికీ కూడా మరొకసారి వందనాలు. ఒరిస్సా నుంచి కూడా ఇక్కడికి వచ్చారండి, రాజమండ్రి, ఒరిస్సా నుంచి కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు, విజయవాడ. మరి అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. మీ అందరూ కూడా ఇలాగే మనం అందరూ కలిసి ముందుకు వెళ్దాం. మరణం ముగింపు కాదు. ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు అనుకున్నారు, చచ్చిపోయాడండి ఆయన? గట్టిగా చెప్పండి, చచ్చిపోయాడా? బ్రతికే ఉన్నాడు కదా, ఇంకా మన మధ్యలో బ్రతికే ఉన్నాడు. కాకపోతే ఒక మంచి మాట పెట్టాం మనం, స్టాప్ అగైన్స్ట్ క్రిస్టియన్ వైలెన్స్. క్రిస్టియన్ మీద ఏం చేయాలంటే వైలెన్స్ లేకుండా మనం స్టాప్ చేయాలి. క్రిస్టియన్ ఏం చెప్పారంటే స్టాప్ వైలెన్స్ అగైన్స్ట్ క్రిస్టియన్ మైనారిటీస్. వీటి మీద మనం పోరాటం చేస్తున్నాం. కాబట్టి చక్కగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాం. మరొకసారి మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మా టీం కష్టపడుతున్న కష్టం మీరు చూశారు. ఈరోజు మీ అందరూ ఇలా సంఘటితం చేయడానికి చాలా మరి ఒక రాత్రి పగలు ఒక గొప్ప కష్టమే పడ్డారని చెప్పొచ్చు. గట్టిగా సిఎంసి టీంకి మీ అందరూ చప్పట్లు కొడితే మా వారందరికీ చాలా సంతోషం. దేవుడు అందరినీ దీవించును గాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.